యాక్చువల్లీ తెలంగాణలో ఎక్కువ నేను బీసీ అంటే దీంట్లో తిరగలేదు, కానీ ఆంధ్ర సైడ్లో నేను చాలా తిరిగాను. ఈ మధ్య తెలంగాణలో తిరగపోయినా కూడా there is a talk that you are going to get a ticket from TRS soon. I don't know అండి, that politics, that's a different subject. బట్ నేను మెయిన్గా బీసీ మూవ్మెంట్ ఏంటంటే మొన్నదాకా ఆంధ్ర సైడ్ అంతా చేస్తే తెలంగాణలో మొన్న రీసెంట్గా విద్యార్థి సంఘాలు అందరూ ఏదో మీటింగ్ పెడితే లక్కీగా నాకు ఆ రోజు షూటింగ్ గ్యాప్ ఉంటే నేను వెళ్ళాను. అండ్ ఐ సెడ్ లైక్ బీసీలు మనం ఉంటే మనం ఎంతవరకు అడగాలో అంతవరకు మనం అడగాలి, మనకి ఏమేమి రిజర్వేషన్స్ ఉన్నాయో అంతవరకు మనం అడగాలి, మనం ఇంకా రిజర్వేషన్స్ కూడా పెంచాలి. అండ్ బీసీకి సంబంధించింది ఏమేమి ఉన్నాయో అదే నేను మాట్లాడాను తప్ప వేరేమి ఏదో మనకి అంటే హద్దు మీరి నేను ఎప్పుడు నాకు అలవాటు లేదు. మనకి ఎంత డిజర్వింగ్ ఉందో అంత మనకి రావాలి, అది రాకపోతే మటుకు డెఫినెట్లీ మన అజిటేషన్ మనం చేయాలి. సో గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్, నేను అన్నాను కదా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందనే టాక్ ఉందని చెప్పి, అండ్ తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత బైఫర్కేషన్ ముందు టాలీవుడ్ టువర్డ్స్ ద సుప్రీమోస్ ఆఫ్ తెలంగాణ ఒక రకంగా ఉన్నది, బట్ బైఫర్కేషన్ తర్వాత ఇంకా తప్పదు మనం బెండ్ అవ్వాలి అని సిచ్యుయేషన్ వచ్చినప్పుడు బిగ్ హీరోస్ అగ్రనటులు అందరూ వెళ్ళి కేసీఆర్ని కలవడం అలా జరిగింది. సో ఒకవేళ టీఆర్ఎస్ నుంచి మంచి వెల్కమ్ వస్తే మీకు అండ్ అసోసియేట్ అవుతారా? పాయింట్ నెంబర్ 1 అండి, నేను తెలంగాణ వస్తుందని చెప్పేసి మొన్న ఎలక్షన్ నేను అసలు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ అండి. నేను అనుకుంది ఏంటంటే ఎలక్షన్ ఫినిష్ అవ్వాలి, ఫినిష్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రాసెస్ అవుతుంది, పెద్ద ప్రాసెస్ అయిన తర్వాతనే వస్తుంది అనుకున్నాను. కానీ నేను దానికి ముందే నేను జై తెలంగాణ అని చెప్పిన ఏకైక ఫస్ట్ పర్సన్ నేనే అనమాట, ఎవరు చెప్పలేదు. అది హరీష్ రావు గారికి తెలుసు, కవిత గారికి తెలుసు, ఎంటైర్ టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. బట్ ఐ వాజ్ నాట్ ఇన్ టీఆర్ఎస్. నేను ఎక్కడైతే జై తెలంగాణ చెప్పారో అక్కడ నేను వెళ్ళి నా చెయ్యి నేను ఊపడం అనేది వాస్తవమే. ఎందుకంటే మై విజన్ సెడ్ అన్లెస్ ద స్టేట్ ఈస్ బైఫర్కేటెడ్ ఆంధ్ర విల్ నాట్ డెవలప్. ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర కానీ రాయలసీమ కానీ అందరూ తీసుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఏంటంటే కామన్ మ్యాన్కి ఏంటంటే ఇక్కడికి హైదరాబాద్కి వస్తే మాకు అది దొరకట్లేదండి, మమ్మల్ని ఇది సరిగా చూసుకోవట్లేదు బాధపడుతున్నారు. సో నేను ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి, ద ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ద స్టేట్, అంటే అప్పుడే ఈ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ద స్టేట్ హ్యాస్ టు డివైడ్ ఫర్ 2 reasons. One, Telangana people, they are feeling that we have been deprived of many things. We have not, మన ఊర్లో we have been cheated and feeling, అది ఒకటి క్లియర్ అవుతుంది. రెండోది డెవలప్మెంట్ అక్కడ డెఫినెట్గా బై ఫోర్స్ జరుగుతుంది. ఈరోజు అదే జరుగుతుంది ఉంది. ఈ డెవలప్మెంట్ ఎందుకు ముందు జరగలేదు, ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు చేసి ఉంటే అసలు ఇటు తెలంగాణలో కూడా ఆ ఫీలింగ్ వచ్చి ఉండదు కాదు. సో ఇక్కడ రావడంతో ఇది బైఫర్కేషన్ వచ్చింది. సరే ఆ మూమెంట్ స్టార్ట్ అయిందండి. మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ద ఫస్ట్ పర్సన్ టు లీడ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ వే వాస్ కేసీఆర్ గారు. సో ఎడ్యుకేషన్ మూవ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, జేఏసీ వీళ్ళు అందరూ చేశారు. దాంట్లో ఐ వాజ్ మేబీ వన్ పాయింట్. టు బి ఆనెస్ట్ అయితే అప్పట్లో బైఫికేషన్ మూమెంట్ వచ్చిన టైంలో అందరూ లైట్ తీసుకున్నారు, టాలీవుడ్ బిగ్ ఫెలోస్ అందరూ కూడా. కానీ మళ్ళీ వన్స్ వచ్చేసిన తర్వాత ఇంకా తప్పదు అన్నట్టుగా అప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ కూడా జరిగాయి. ఈ ఆంధ్ర వాళ్ళు వచ్చి సినిమాలు చేస్తున్నారు, అది కాదు మేము కూడా చేస్తాం అని చెప్పి కొన్ని యాజిటేషన్, కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా జరిగాయి కదా. ఇక్కడ ఏంటంటే అండి, సినిమా ఫీల్డ్ వరకు ఏంటంటే టాలెంట్ ఉంటే ఐ థింక్ ఎక్కడైనా రికగ్నైజ్ చేస్తారండి. సో ముందు టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఉంటే ఇక్కడ తెలంగాణనో రాయలసీమనో లేకపోతే ఆంధ్ర ఉత్తరాంధ్ర ఏం కాదు. టాలెంట్ లేకుండా మనం అడగడం అనేది తప్పది. బట్ టాలెంట్ ఉంటూ నెగ్లెక్ట్ చేసి ఉంటే అది మటుకి రాంగ్ అనమాట. బికాజ్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసిన వరకు ఆర్మీ, స్పోర్ట్స్, సినిమా ఇండస్ట్రీ అండి. ఇక్కడ నాకు తెలిసిన వరకు ఈ క్యాస్ట్, కమ్యూనిటీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ నాట్ ప్లే ఎ బిగ్ పార్ట్ అంటే. కొందరు కావాలని చేస్తున్నారు కానీ ఇక్కడ టాలెంటే ఈజ్ ఇంపార్టెంట్. యూర్ అ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, యూ కెన్ ఫైట్ ఫర్ యువర్ స్టేట్, ఫర్ ద కంట్రీ. అలాగే మిలిటరీలో, ఆర్మీలో ఈరోజు ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే క్యాస్ట్ కమ్యూనిటీ చూసి బార్డర్లో కూర్చున్నారా, ఇది నా కులం, నేను ఈ ఏరియాకి నేను బార్డర్ చేస్తాను కాదుగా. వాడు అవతలవాడు వస్తున్నాడంటే వాడు ఎవడు వచ్చినా సరే వాడు కులాన్ని చూడట్లేదు, మతాన్ని చూడట్లేదు, బట్ చేస్తున్నాడు. సో దట్స్ ద స్పిరిట్ ఇన్ ఇండస్ట్రీ అండి. ఇక్కడ దేశాన్ని కాపాడుతున్న వ్యక్తుల్ని, మన ప్రాణాలని కాపాడుతున్న వ్యక్తులకేమో కులాలను ఆపాదించట్లేదు, కానీ మనకేమో ఇక్కడ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ లో అన్నెసెసరీ ఫీల్డ్స్ లోకి తెస్తున్నారు. ఇప్పుడు దిస్ ఆల్ బీయింగ్ క్రియేటెడ్ అండి. ఏదో ఇలా చెప్పి డైవర్ట్ చేసి ఒక రిఫ్ట్ తీసుకురావడం. బట్ ఏదైనా టాలెంట్ ఉంటే ఇట్ విల్ బి రికగ్నైజ్డ్ అండి. టాలెంట్ లేనప్పుడు మనం వీ కెనాట్ ఫోర్స్ పీపుల్ టు బీ ఇన్ ద
ఆన్ స్క్రీన్ అనమాట అది. తెలంగాణ గురించి టాపిక్ వచ్చింది. సో నేను ఏంటంటే అప్పుడు ఈ బైఫర్కేషన్ కోసం నేను సపోర్ట్ చేసింది వాస్తవమే. అండ్ దాని తర్వాత మూమెంట్ బికేమ్ వెరీ సివియర్ అండ్ కరెక్ట్గా ఎలక్షన్ టైంలో తెలంగాణ వాజ్ డిక్లేర్డ్. So when you are very positive towards bifurcation and when you are very goodly associated with Telangana region, మీ ల్యాండ్ ఏదో కబ్జా చేశారు అని. కబ్జా ఏం లేదండి, నో ఇట్ ఈస్ అ లీగల్ ఇష్యూ అండి, సమ్ లీగల్ ప్రాబ్లమ్. సి కోర్ట్లో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ బీయింగ్ క్లియర్డ్ నో, ఇట్ విల్ బీ క్లియర్డ్ ఇన్ another 2-3 months. కబ్జా అండ్ ఆల్ దట్. ఇట్ వాస్ సమ్ డాక్యుమెంటేషన్ విచ్ వాస్ నాట్ రిటన్ ప్రాపర్లీ అండ్ ప్రాసెసింగ్లో దేర్ వాస్ సమ్ మిస్టేక్, అంతే తప్ప అది కబ్జా. ఐ డోంట్ హ్యావ్ టు డూ కబ్జా అండ్ ఆల్ దట్. సో అది ఆ టైం నో అదేం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ సమ్ డాక్యుమెంటల్ రైటింగ్ అండ్ సమ్ డేట్, ఈ డేట్ అయిపోతే అది లేదు, ఇటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళి సమ్ అట్లాంటి సమ్ మ్యాథమెటికల్ ఇది. సో అది ఏం కాదు అది. అండ్ ఐ డోంట్ వాంట్ ఏదో మిస్యూజ్, ఏదో గవర్నమెంట్ ఉందని చెప్పి చేయడం కాదు. లెట్ ఇట్ గో కోర్ట్ అని చెప్పి వీఆర్ గోయింగ్ త్రూ ద కోర్ట్. వాట్ ఎవర్ కోర్ట్ సేస్ వీఆర్ రెడీ, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. వీ హ్యావ్ అవర్ మా పేపర్స్ మాకు ఉన్నాయి. సో వీ విల్ షో ఇట్ వాట్ ఎవర్ ద జడ్జ్ సేస్ అండ్ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ టిల్ ద ఎండ్. వీ విల్ ఫైట్. సో మాకు అన్యాయంగా ఎవరిదో యూజువల్గా మొదట్లోనే సుప్రీం ఆఫ్ తెలంగాణ కలవడం కానీ లేకపోతే కేసీఆర్ గారిని కలవడం కానీ ఇది ఎంత టైం పడుతుందేమో తెలియని టైంలో మనం ఈ రికమెండేషన్స్ అన్ని తీసుకుంటాం కదా, ఏదండి అట్లా అనిపించలేదా మీకు? వెళ్ళి కలిస్తే బెటర్ ఏమో ల్యాండ్ No, I wanted a clean sheet అండి. See, today TRS is there, tomorrow ఇంకో another government will come, somebody else may come. So అప్పుడు మళ్ళా they will again dig and again start it. So we wanted to clear it through the court. Once and for all court settlement అయిపోతే దాని తర్వాత ఎవరు వచ్చినా ఏం చేయడానికి ఉండదు, గుడ్ ఆర్ బెడ్. దట్ ఈస్ వై వీఆర్ ప్రొలాంగింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఏదో ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేసి ఎలా చేయడం మాకు అది ఇష్టం లేదు అది. సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీబడీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఆస్క్ ఎనీబడీ టు సాల్వ్ ది ఇష్యూ. కోర్ట్ జడ్జ్ నాకు నమ్మకం ఉంది, నాకు అకార్డింగ్ టు ది ప్రొసీజర్ లెట్ ఇట్ గో అండ్ లెట్ us టేక్ అవర్ ల్యాండ్ అని ఉందన్నమాట. రాణి రుద్రమ సినిమా విషయానికి వస్తే గుణశేఖర్ మీద కంప్లైంట్ ఇచ్చారు అని కూడా ఒక టాక్ ఉంది. బికాస్ పేమెంట్స్ బాగా హర్ట్ చేశారు. No, that was he issued 2 checks and based on those checks I gave checks to somebody else and when the time frame was getting nearby also then I sent my manager and there was no response and check bounced annamata andi. Bounce అయిన తర్వాత కూడా we waited. దాని తర్వాత ఏంటంటే there is a stipulated time, దాని తర్వాత ఇంకా అది చెక్ పనికిరాదు అనమాట. So then I had to submit it in the court and I had to go through the procedure. I gave lot of time but there was no proper response from them. That's why we had to go and it went through the court anamata. And ippudu social media has been playing a vital role and significant role. Ippudu 90s lo teesina movies sambandhinchi hero heroine la gurinchi social media YouTube lo hidden things of them, personal lives gurinchi, private lives gurinchi ఇట్లా ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వెదర్ టెక్నాలజీ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? టెక్నాలజీ ఓకే, లెట్ ఇట్ డెవలప్. టెక్నాలజీ యూజ్డ్ ఇన్ ద రాంగ్ వే ఇస్ బ్యాడ్. ఇఫ్ యూ యూజ్ టెక్నాలజీ ఇన్ ద రైట్ వే ఐ విల్ డెఫినెట్లీ సే ఇట్స్ గ్రేట్. బట్ టెక్నాలజీ రాంగ్గా మార్ఫింగ్ చేయడం లేకపోతే ఇలాంటివన్నీ చేయడం అనేది ఐ డోంట్ రికమెండ్ దాట్. బట్ ఇంకొకటి రెండోది ఏంటంటే గోయింగ్ ఇన్ టు పర్సనల్ మ్యాటర్స్ దట్ ఆల్సో ఐ డోంట్ లైక్ అండి. అది ఎవరికి వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ అది. లైఫ్ యూ డో నాట్ నో హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. మూడోది ఆర్టిస్ట్ లైఫ్ అనేది ఈజ్ వెరీ సెన్సిటివ్. ఇట్స్ లైక్ అ క్రిస్టల్, ఏ నిమిషానికి ఏమవుతుందో తెలియదు. సో అలాంటి అన్నీ అంటే స్క్రీన్ మీద తీసుకొచ్చి ఒకరు క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం వల్ల ఐ డోంట్ నో వాట్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్ బికాస్ ఈచ్ హౌస్ హ్యాస్ గాట్ స్టోరీస్. సో ప్రతి ఇంట్లో కథలు ఉంటాయి. సో అది ఒక్కసారి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి దట్ ఎవ్రీబడి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. సో ఎవ్రీబడికి దే విల్ బీ సమ్ ప్రాబ్లమ్ ఆర్ దే విల్ బీ సమ్ affair or whatever it is.